మరి అన్ని ఎన్నికల్లో విజయ డంకా మోగించింది. రానున్న ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా విజయ డంకా మోగించడానికి తాము కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడానికి ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. వచ్చే నెల అంటే ఈ నెలాఖరికి మొత్తం ఎన్నికల కమిషన్ రెడీగా ఉండి మరి ఈ ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగే విధంగా, లోకల్ బాడీ ఎన్నికలు జరిగే విధంగా ఉండాలని ఎన్నికల కమిషన్కి అయితే ప్రభుత్వం సూచించింది. చూడాలి మరి ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత హవా చూపిస్తుంది అనేది. మరి బీఆర్ఎస్ బీజేపీ తమ హవాని కొనసాగించగలుగుతాయా గతంలో లాగా, లేదంటే మరి సేమ్ పంచాయతీల్లో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అంటే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక 3 కార్పొరేషన్లుగా హైదరాబాద్ అంట బల్దియా విభజన కసరత్తు పూర్తి, మారిపోతున్న భాగ్యనగర్ చిత్రం, జనవరి 2న రానున్న స్పష్టత. మనకి తెలుసు భారతదేశంలోనే ఒక గొప్ప నగరం హైదరాబాద్ నగరం. మరి ఈ హైదరాబాద్ నగరం మరి తెలంగాణలో ఈ హైదరాబాద్ నగరం తెలంగాణకి భారతదేశానికి కూడా ఒక తలామానికంగా ఉన్న పరిస్థితి. మరి ఈ రోజున బల్దియా విభజన కసరత్తుగా పూర్తయిపోయింది. మరి ఈ హైదరాబాదు 3 కార్పొరేషన్లుగా కూడా అవ్వబోతుంది. తద్వారా పరిపాలనా సౌలభ్యం మరి ప్రజల కోసం మరింతగా విస్తరిస్తుంది. ఇక 3 కార్పొరేషన్లుగా ఉన్న హైదరాబాదు మరి మరింత పెద్ద సిటీగా కూడా మరి అవతరించనుంది. హైదరాబాద్ మహానగర పాలన సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన 2071 చదరపు కిలోమీటర్ల కోర్ అర్బన్ రీజియన్ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ఈ చారిత్రాత్మక విప్లవం నిర్ణయం తీసుకున్నారు. జనవరి 2న జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై అధికార స్పష్టంగా రానుంది. ప్రభుత్వ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీ స్థానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి అనే 3 కొత్త కార్పొరేషన్లు కొలువుదీరనున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర గుండెకాయ వంటి ప్రాంతాలను కలిగి ఉండనుంది. సికింద్రాబాద్, రాంగోపాల్ నుంచి శంషాబాద్ వరకు విస్తరించి మొత్తం 150 డివిజన్లో ఏర్పాటు కానుంది. పాత బస్తీ, సెంట్రల్ హైదరాబాద్లోని కీలక ప్రాంతాలన్నీ దీని పరిధిలోనికి వస్తాయి. కార్పొరేషన్ పరిధిలో ఏ ప్రాంతాలు ఉన్నాయి, కొత్త కమిషనర్ల నియామకం ఏంటి అనేది కూడా దీని గురించి ఇంకా కూలంకుషంగా కూడా మరి రాశారు. మీరు ఏదైతే హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో దీన్ని మరింతగా విస్తరింపజేసేందుకు మరి 3 కార్పొరేషన్లుగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ బల్దియా విభజన కసరత్తుకు పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మరి భాగ్యనగరం ముఖ చిత్రం మరింత మారనుంది. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా 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 గుడ్ న్యూస్. ఇది ఒక గ్రేట్గా మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మరి దేశంలోనే అతిపెద్దగా మరి ఈ మహానగరం అవతరించబోతుంది అన్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. ఇక రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో రెట్టించిన పట్టుదలతో బీఆర్ఎస్ నూతన సంవత్సరంలో వ్యవసాయ, సాగునీటి రంగాలు గాడిన పడి అభివృద్ధి చెందాలని, తెలంగాణ రైతాంగం, మహిళలు, సకల జనులు సుఖ సంతోషాలతో జీవించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు చిత్తశుద్ధితో రాజీ లేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నూతన సంవత్సరంలో రెట్టించిన పట్టుదలతో తమకు ప్రజలు అప్పగించిన బాధ్యత నిర్వహిస్తుందని కేసీఆర్ తెలిపారు. మరి రకంగా ప్రజలకు కేసీఆర్ మరి న్యూ ఇయర్ విషెస్ అయితే తెలియజేశారు. మరి ఈ సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. మనం కూడా కేసీఆర్కు మరి ఆయన పార్టీ కూడా బాగుండాలని మనందరం కూడా కోరుకోవాలి. ఎందుకంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ఎవరైనా కూడా మరి అందరం బాగుండాలనే విషయాన్ని మనం కోరుకోవాలి. మరి అదేవిధంగా కేసీఆర్కు ఉపనేతలు థ్యాంక్స్ చెప్పినట్టుగా కూడా మరి దీనిలో ప్రచురించారు. ఇక మాజీ ముఖ్యమంత్రికి అయ్యప్ప ప్రసాదం అందించిన టీఆర్ఎస్వి కార్యదర్శి రాజ్ కుమార్ అని ఇవన్నీ కూడా ప్రచురించారు. ఓవరాల్గా మరి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా